భూదాన్ ల్యాండ్స్ లో భూమి తీసుకున్నారా? మాకు డబ్బులు కట్టినాం కానీ ప్లాట్ ఇవ్వలేదండి. అప్లికేషన్లు పెడుతుంటే వాళ్ళు చెత్త కుప్పలు వేస్తున్నారు. మనల్ని దొంగలు అంటున్నాడు. ఓకే, మేము డబ్బులు కట్టినా, మరి మేము దొంగలవా వాళ్ళ దొంగలా తేల్చాలి. సో ఇక్కడ పార్టీలలో అవినీతి కన్నా అధికారులలో అవినీతి ఎక్కువైపోతుంది మాక్సిమం చూసుకుంటే గనక. తిండి తింటే అధికారులకు చెప్తున్నా, తిండి తినేటోళ్ళు ఉంటే గనక మీరు కొంచెమైనా బుద్ధి ఉండే గనక వాళ్ళు ఎంతో బాధ్యత ఇచ్చిన అప్లికేషన్లు చెత్తబుట్టలో పడేయడం అనేది మరీ దారుణం. ఓకే, చెత్త కుప్పలు ఎప్పటికెప్పటికే చెత్త కుప్పలు వేస్తున్నారు. ఇప్పుడు అప్లికేషన్లు తొలివేలు రఘు వచ్చాడు మొన్న, 100 మందిని ఇదే ప్లేస్ లో కొంతమందిని తీసుకొచ్చి, మిగతా వాళ్ళు దొంగలు కూడా వచ్చి తీసుకున్నారు. వాళ్ళందరిని వెనకేసుకొచ్చి వాళ్ళు మంచోళ్ళు వీళ్ళే దొంగలు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇట్లా పలానా వ్యక్తి మనకు సహకరిస్తారంటే అది గోప్యంగా ఉంచండి, బయట పెట్టొద్దాను. ఇప్పుడు మేము బయట పెట్టే కారణం కూడా మాకు అన్యాయం జరిగింది కాబట్టి బయట పెట్టాలి, తప్పదు కదండి. ఇప్పుడు ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన అంటే మాకు కక్ష కాదు. ఇప్పుడు ఆ రఘు అనే వ్యక్తి కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంది, ఒక ఓపీడీఆర్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు, జైలు అక్రమ కేసులు అంటారు. మరి ఇంతమంది జనాలు రోడ్డుకు వస్తుంటే వాళ్ళ కళ్ళకు వీళ్ళు అవ్వట్లేదా? ఇప్పుడు తొలివేలు రఘు ఏమంటున్నాడు, మాక్సిమం వచ్చిన వాళ్ళందరూ కూడా సారి రేకులు తెచ్చుకోండి, పైపులు తెచ్చుకోండి అన్ని చెప్పారు. అన్ని తోలుకున్నాం మళ్ళీ కూలోళ్ళం పెట్టి రేకులు వేసుకోవాలి అని చెప్తే, మేము ఎవరికైనా లేని వాళ్ళకి ఏంటంటే ఏదైనా గూడు కోరుకుంటారు. ఎవరు ఏ మనిషి అయినా ఒక గూడు ఉండాలి, ప్రశాంతంగా అందుట్లో తిని వంట బట్టి పడుకోవాలని చూస్తాం. అయితే సో వీళ్ళ మాటల్లోనే అసలు ఇక్కడ ఒక్కొక్కరు ఎన్ని లక్షలు నష్టపోయారు, దీనికి గల కారణం, దీని వెనకాల ఉన్న కారకులు ఎవరు, ఎన్ని లక్షల వరకు వీళ్ళు నష్టపోయారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సో చూసుకుంటే చాలామంది ఎక్కువ వరకు మహిళలే ఉన్నారు. వీళ్ళు కూడా మ్యాక్సిమం డైలీ కూలీస్, ఈరోజు కష్టపడితే కానీ రేపటికి తినడానికి తిండి దొరకని స్టేజ్లో ఉన్న వాళ్ళని కూడా ఈరోజు ఓపీడీఆర్ ముసుగులో కొంతమంది దొంగలు వాళ్ళకి డబ్బులు తీసుకొని అక్కడ ఉండకుండా వాళ్ళ పైన పోరాటం చేసినందుకు అక్కడ నుంచి అందరినీ ఎల్లగొట్టేసి ఇప్పుడు అక్కడ ల్యాండ్ లేకుండా, ఇల్లు లేకుండా, అసలు గవర్నమెంట్ దృష్టిలో వీళ్ళంటూ ఒకరు ఉన్నారు అని కూడా తెలవకుండా చేసేసిన బాధితులు వీళ్ళు. సో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు అలివేలు అండి. అలివేలు. ఎప్పటి నుంచి ఎక్కడ ఉంటున్నారు మీరు ఇప్పుడు? మేము ఇప్పుడు ప్రస్తుతానికి కానపురాలు ఉంటున్నాం. మేము ఖమ్మం కానాపురంలో కిరాయికి ఉంటున్నాం. భూదాన్ ల్యాండ్స్ లో భూమి తీసుకున్నారా? మాకు డబ్బులు కట్టినాం కానీ ప్లాట్ ఇవ్వలేదండి. ప్లాట్ ఇవ్వలే. ఇప్పుడు 2002 ఉంది. 2003లో ఎంత కట్టారు? మేము 1,00,000 కట్టినామండి. 1,00,000 కట్టారు. 1,00,000 రూపాయలు కట్టి ప్లాట్ చూపెట్టలే మీకు? ప్లాట్ చూపియలే మాకు. మరి అసలు ఇప్పుడు మేము అక్కడ చిన్న పిల్లల్ని వేసుకొని బాత్రూమ్, వర్షాలకి వానలకి బాత్రూమ్ పోతుంటే వస్తుంటే మాకు పాములన్నీ అవన్నీ బాగా సికాకులు పడ్డాం మేము. ఇవన్నీ మీరు కట్టిన బిల్లులు? అవన్నీ మేము కట్టిన బిల్లులు. సో మరి ఇవన్నీ ఉన్నా కానీ, ఇప్పుడు మీరు కట్టిన బిల్లులు, మీరు ఉంటున్న ఫోటోలు ఇవన్నీ ఉన్నా కానీ మీరందరూ దొంగలు, పూలగొట్టాక మధ్యలో వచ్చి మేము డబ్బులు కట్టినామని చెప్పి గేమ్స్ ఆడుతున్నారని చెప్పి కొంతమంది జర్నలిస్టులు వచ్చి మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? మేము కలెక్టర్ కాడికి పోయినాం, అప్లికేషన్లు పెడుతున్నాం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఏమంటున్నారు? మేము పెడుతున్నాం కానీ మీకు భూములు ఎట్లా వస్తాయి, ఏనంగా ఇవ్వాలా, మేము ఎక్కడి నుంచి ఇవ్వాలని అంటారు. మరి ఆనాడు డబ్బులు ఎలా కట్టించుకున్నారు? మాకు భూములు ఇస్తాననే డబ్బులు కట్టించుకున్నది. భూదాన భూమి పేద ప్రజలకనే పెట్టారు. పేదలకు వచ్చిద్దనే మేము ఉపాయం వచ్చింది, మాకు స్థలాలు లేవని మేము కట్టుకున్నాం ఆశతోని. మేము కట్టుకున్న తర్వాతకి మీకు ఇల్లులు కూలగొట్టి అన్ని చేసుకున్నాక మీకు కలెక్టర్ ఆఫీసులకి, ఎంఆర్ఓ ఆఫీసుల కాడికి అక్కడిక్కడ తిరుగుతున్నాం. అప్లికేషన్లు పెడుతుంటే వాళ్ళు చెత్త కుప్పలు వేస్తున్నారు. చెత్త కుప్పలు ఎప్పటికెప్పటికే చెత్త కుప్పలు వేస్తున్నారు అప్లికేషన్లు. ఇప్పుడు తొలివేలు రఘు వచ్చాడు మొన్న, 100 మందిని ఇదే ప్లేస్ లో కొంతమందిని తీసుకొచ్చి, మిగతా వాళ్ళు దొంగలు కూడా వచ్చి డబ్బులు కట్టకపోయినా కట్టినామని చెప్పి ఓపీడీఆర్ వాళ్ళని వెనకేసుకొని వస్తున్నారు. మీ కాడ ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి వాళ్ళు మంచోళ్ళు వీళ్ళే దొంగలు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? మేమెందుకు దొంగలం అవుతామని, మేము డబ్బులు కట్టినాంగా. మేము కట్టుకుంటూ ఉంటే మేము అసలు కట్టినాం, ఆడ ఉన్నాం, కొద్ది సంవత్సరాలు సంసారం చేసినాం, ఉన్నాం అక్కడ దగ్గర గుట్టకాడ ఉన్నాం, 4-5 సంవత్సరాలు ఉన్నాం. చిన్న పిల్లగాళ్ళు వేసుకొని వానల బాత్రూమ్ లేక బయటికి పోయేటోళ్ళం పిల్లల్ని వేసుకొని. మేము చెప్పండి మీరు. 2019లో 1,50,000 కట్టాం. ఓకే.
అది రామచంద్రరావు ఆయన బెనిఫిషియర్ కల్తీ రామచంద్రరావు. ఆ, కడితే ప్లాట్ ఇస్తామని ఇవ్వలే. అక్కడ రేకులు వేసుకుని ఉన్నాం. రేకులు వేసుకుని ఉంటే కూలగొట్టారు. ఓకే. అడిగితే ఇస్తామని ఇవ్వలే. ఉమ్, తొలి వెలుగు రఘు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని దొంగలు అంటున్నాడు. ఓకే. మేము డబ్బులు కట్టినా, మరి మేము దొంగలమా వాళ్ళ దొంగలా తేల్చాలి. మరి మీరు అడగలేదా తొలి వెలుగు రఘు మన ఖమ్మం వచ్చి? మేము అడిగితే చెప్తాం చేస్తాం రప్పిస్తాం అన్నారు, కానీ ఎవరు ఏది చేస్తలే. ఇప్పుడు తొలి వెలుగు రఘు ఏమంటుండంటే ఓపీడీఆర్ లో ఉన్న వాళ్ళందరూ పేదల కోసం నిలబడ్డోళ్ళే, వాళ్ళు వీళ్ళకి సొంత ఇల్లు కోసం అని చెప్పి కష్టపడ్డారు తప్ప వాళ్ళు దొంగలు కాదు అని చెప్పి ఆయన అంటున్నారు. ఇప్పుడు దానికి మీరేమంటారు? వాళ్ళు వెనకేసుకొస్తున్నారంటే నిజమేంటో తేల్చాలి కదా అన్న. మరి అవును, నిజమేంటో వెనకాల మరి అవన్నీ నిజాలేంటో బయట పెట్టాలి కదా. ఉమ్. ఇప్పుడు మాకు రుజువులు ఉన్నాయి కదా. ఇది మీరున్నది, మేము ఉన్నది పట్టుకోండి. ఇది ఇవ్వండి అసలైన ఇల్లు అది. సో ఈ ఫొటోస్ చూసుకుంటే గనక కూలగొట్టినప్పుడు వాళ్ళు ఉన్నది, కూలగొట్టక ముందు ఇల్లు, కూలగొట్టక ముందే కదా ఇది కూలగొట్టము. ఇది కూలగొట్టాక మళ్ళీ ఇది కూలగొట్టాక ఎంత పెట్టి కట్టుకారు డబ్బులు? అక్కడ 1,50,000 పెట్టామన్న. ఎవరికి ఇచ్చారు 1,50,000? అక్కడ పార్టీ వాళ్ళకి బెనిఫిషియర్లకి. బెనిఫిషరీ అంటే దేనికి బెనిఫిషరీ? కల్తీ రామచంద్ర. సో ఇవన్నీ మీరు కట్టిన బిల్లులు, కట్టిన రసీదులు. ఇప్పుడు మిమ్మల్ని అక్కడ నుంచి ఎందుకు వెళ్ళగొట్టారు? అసలు మీరు అక్కడ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఎప్పుడు వచ్చారు? మొన్న కూలగొట్టినప్పుడు అర్ధరాత్రిగాడు 3ంటికి వచ్చి ఇల్లు కూలగొట్టారన్న. ఓకే. కూలగొట్టి మమ్మల్ని పొండి అన్నారు, కానీ ఇల్లు కట్టిస్తాం ఇల్లు చూపిస్తాం అని మాకు పంచనామా అయిందా మీకు? పంచనామా అయింది, మా పేర్లు వచ్చినాయి, అయినా ఇవ్వలేదు మాకు. ఇవ్వలేదు. ఏమంటున్నారు అధికారులను కలిస్తే? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, 6 సార్లు అప్లికేషన్లు పెట్టాం, చెత్త బుట్టలో పాడేస్తున్నారు, కానీ మాకేమి న్యాయం జరుగుతుంది. సో ఇక్కడ పార్టీలలో అవినీతి కన్నా అధికారులలో అవినీతి ఎక్కువైపోతుంది మాక్సిమం చూసుకుంటే గనక. ఎందుకంటే ఇప్పుడు 3 మినిస్టర్స్ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి అని ఆలోచిస్తున్నా కానీ తీరా వచ్చేసరికి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మినిస్టర్కి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. కొంచెమన్నా బుద్ధి సిగ్గు, తిండి తింటే అధికారులకు చెప్తున్నా, తిండి తినేటోళ్ళు ఉంటే గనక మీరు కొంచెమైనా బుద్ధి ఉండే గనక వాళ్ళు ఎంతో బాధతో ఇచ్చిన అప్లికేషన్ని చెత్తబుట్టలో పడేయడం అనేది మరీ దారుణం. అన్నం తినే ముందు ఒకసారి మనక్షాంశ ఆలోచించుకోండి. అధికారుల ఆఫీస్ కూడా 6 సార్లు తిరిగాం, కలెక్టర్ ఆఫీస్కి తిరిగాం. ఏ ఆఫీస్ లో చూసారు మీరు చెత్తబుట్టలో మీ అప్లికేషన్? కలెక్టర్ ఆఫీస్ లో. కలెక్టర్ ఆఫీస్ లో తీసుకుంటున్నారు, పక్కన పాడేస్తున్నారు, పట్టించుకుంటలేదు. వెంబటే కనీసం దాన్ని చూడటం కూడా ఏం లేదు. కొంచెమన్నా బుద్ధి ఉంటే ఈ పని చేయరు. కలెక్టర్ గారికి తెలిసి జరుగుతుందో లేకపోతే కింద స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ అట్లా చేస్తున్నారో కానీ చాలా వరకు కూడా మీరు చేస్తున్నది చాలా రాంగ్. వీళ్ళ డబ్బులు వాళ్ళు వచ్చి మీ ఇంట్లో డబ్బులు అడగట్లే, మేము కట్టిన డబ్బులనే మాకు ఇప్పియండి. వాళ్ళు ఫ్లాట్లు కానీ లేదంటే నిజంగా అక్కడ ఉండి కూలగొట్టుకొని ఉన్న వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వండి. అక్కడ నుంచి కొంతమంది కావాలని చెప్పి కొన్ని కేసులలో ముందే పసిగట్టి, ఎగ్జాంపుల్ జయమ్మ గారు ఒకసారి, ఇప్పుడు మీరు వాళ్ళ మీద కేసు ఎప్పుడు పెట్టారు? 2025 జూలై 5వ తారీఖు పెట్టానండి. జూలై 5, 2025 జూలై 5వ తారీఖు కేసు పెట్టాను. ఎందుకు పెట్టాల్సి వచ్చింది వాళ్ళ మీద కేసు? ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మేము 2019లో వాళ్ళు మమ్మల్ని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఏంటంటే ఇట్లా భూదాన బోర్డు వారు మాకు అప్పగించారమ్మ స్థలము, మేము పేదవాళ్ళు ఎవరైనా ఉంటే చూపించండి అంటే మాకు సంబంధం లేదండి మేము పట్టించుకోమంటే, మీది హోటల్ సర్కిల్ కదా మీరు కట్టించండి, మీకు మంచి నేమ్ ఉంది కట్టియండి, మీకు బ్యాడ్ నేమ్ రాకుండా మేము చూసుకునే పూచి మాదని కల్తీ రామచంద్రయ్య, పోలిపోయిన ముత్తయ్య, వీళ్ళ మంకి లింగరాజు చెప్పారు. దాదాపు 160 మందిని కట్టించాము. కట్టిస్తే మధ్యలో ఒక 18 మంది డబ్బులు ఇచ్చేసారు. ఇప్పుడు 140 మంది సుమారు ఉంటారు. ఇంకా అయిన తర్వాత మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. అప్పుడు పోలిపోయిన ముత్తయ్య కల్తీ రామచంద్రయ్య మా పక్క ఊరే, మా పక్క మండలం అన్నమాట, కామేపల్లి మండలం. అయితే మేము 2 రోజులకి 3 రోజులకి వాళ్ళ ఇంటికి పోవడం జరుగుతుంది. ఆయన చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ సగం మంది కూడా ఆ ఇంటికి పోయిన వాళ్ళమే, మేమంతా అందరం పోయిన వాళ్ళం. ఏమంటే వస్తుందమ్మా మీకు డబ్బులు ఇస్తే ఎట్లా మీరే చికా చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఇంతమంది మేము 5-6 మంది కట్టించాం కానీ ఎవరు అడగట్లేదు, ఇచ్చే వరకు వెయిట్ చేస్తామని చెప్తున్నారు తప్ప మీరే చికా చేస్తున్నారని చెప్తుండు. 2025లో కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ అయింది అంటే అప్పుడు కాలేదు ఎఫ్ఐఆర్. ఏమన్నారంటే సార్ మరి ఇప్పుడు మాకు ఎవిడెన్స్ కావాలమ్మని 5 నెలలు తిరిగాను, ఎఫ్ఐఆర్ అయినాక తిరిగా నేను.
చివరికి ఎప్పుడు చేశారంటే మన డిసెంబర్ 4వ తారీఖు ఎఫ్ఐఆర్ చేశారు ఇది. డిసెంబర్ 4. డిసెంబర్ 4 చేశారు 2025. అంటే ఈ కూల్చివేతలు జరిగేదానికన్నా ముందే, తొలి వెలుగు రఘు రాకముందే. రాకముందే ఇది కూడా తొలి వెలుగు రఘు అనే పేరు మాకైతే తెలియదు కానీ అయితే 2023 జూలై 15 తారీఖు ల్యాండ్ మీద దిగమన్నారు జనాల్ని. ఓకే. దిగమన్నప్పుడు నైట్కి నైటే రేకులు తెచ్చుకొని ఇక అందరు జనాలు నా లిస్ట్ లో మాత్రానికి 113 తెచ్చుకున్నారు. కొంతమంది తెచ్చుకోలేకపోయారు, మీరు రాలేకపోయారు. ఎవరెవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళందరూ 2023లో వచ్చారు అక్కడికి. వచ్చారు ల్యాండ్ మీదకి వచ్చారు, రేకులు వేసుకున్నారు కూడా. షెడ్లు వేసుకుంటుంటే ఇక ఆ రోజు అంతా కోలగొట్టారు. మళ్ళీ ఓకే. కోలగొడితే సరే కొన్ని రేకులు తీసేసి అక్కడే పెట్టుకున్నారు. ఆ రేకులు కూడా మాయం చేశారు. తర్వాత ఏం చేశారు, మళ్ళా 15 తారీఖు మీటింగ్ పెట్టాక మళ్ళీ 17 తారీఖు మీటింగ్ పెట్టారు. ఓకే. మీటింగ్ పెట్టాక మీటింగ్ సారాంశం ఏంటంటే ఇట్లా కోలగొడుతున్నారమ్మా, మనం ఏమన్నా ఆశ్రయించాలి, చేయాలి, మరి దానికి కొంత డబ్బు ఖర్చు అవుతుంది, మళ్ళీ గ్యాదర్ చేయాలి మీరు. అండ్ ఇప్పుడు మీరు ఇంతమందిని కట్టించారు కాబట్టి మీ తరపున ఇంత వసూలు చేయాలని చెప్పారు. సరే అండి, ఇప్పుడు నాకు చెప్తే నేనేదో వసూలు చేసుకొని తిన్నట్టు ఉంటుంది, నేను జనాలు తీసుకొస్తాను, మీరు చెప్పండి, నా చేతికి నేను తీసుకోను, మీ చేతికే వాళ్ళు ఇస్తే తీసుకోండి అని చెప్పాను నేను. చెప్పారు ఏంటంటే మేము కొంతమందిని కలవడం జరిగిందమ్మా, జరిగితే కొంతమంది మన చేయడానికి ఇష్టపడలేదు, మరి మీరు ఇట్లా లక్షల్లో ప్లాట్లు అమ్ముకుంటున్నారంటే మరి మేము కలిస్తే మీతో పాటు మాకు బ్యాడ్ న్యూస్ వాళ్ళు తప్పుకున్నారు. ఒక వ్యక్తి అయితే ఒక రఘు అనే వ్యక్తి మనకి సపోర్ట్ చేస్తానంటాడు. ఆయన 25 లక్షలు అడిగిండు, ఒక 500 గజాలు అడిగిండు అని చెప్పారు. ఇది వాస్తవం అండి, ఒక్కళ్ళే కదండి. టీ కూడా తాగిపోయలేదు అంటాడు. చాయ్ ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు చాయ్ తాగితే సిల్లిగా ఉంటుంది కదా. ఇప్పుడు చిల్లరగాళ్ళ, ఇప్పుడు తొలి వెలుగు రఘు వీడియోలు కూడా చూసాం మేము. ఆ చిల్లరగాళ్ళ అన్నాడు. ఇప్పుడు చిల్లరగాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఆయన లక్షాధికారం చేశారు. మేము చిల్లరవాళ్ళమే కాదంటలేదు, మేము చిల్లరవాళ్ళమే, పేదవాళ్ళమే. మరి మానవాళ్ళు కొట్టేసి వాడి కడుపు నింపారు కదా. మీ అందరికి తెలుసా అది 25 లక్షలు తీసుకున్న విషయం? ఒక్కటి అట్లా చెప్తుందా మీకు తెలుసా? మీ అందరికి తెలుసండి. 25 లక్షలు రఘుకి ఇయ్యాలి అని చెప్పి వసూలు చేశారు. తెలుసా? చేశారు. మీకు ఆ మాట బయట జనాలు అంటుంటే మాకు మీటింగ్ కూడా పెట్టేశారు. మీటింగ్ కూడా చెప్పారు, డైరెక్ట్ గా చెప్పిండు. మీటింగ్ లో చెప్పారు డైరెక్ట్ గా వాళ్ళు ఇట్లా పలానా వ్యక్తి మనకు సహకరిస్తారంటండు, అది గోప్యంగా ఉంచండి, బయట పెట్టొద్దాను. ఇప్పుడు మేము బయట పెట్టడానికి కారణం కూడా మాకు అన్యాయం జరిగింది కాబట్టి బయట పెట్టాలి, తప్పదు కదండి. ఇప్పుడు ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన అంటే మాకు కక్ష కాదు. ఇప్పుడు ఆ రఘు అనే వ్యక్తి కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంది, ఒక ఓపీఆర్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు, జైల్లో అక్రమ కేసులు అంటారు. మరి ఇంతమంది జనాలు రోడ్డుకు వస్తుంటే వాళ్ళ కళ్ళకు వీళ్ళు అవ్వట్లేదా? ఇప్పుడు తొలి వెలుగు రఘు ఏమంటున్నాడు, మాక్సిమం వచ్చిన వాళ్ళందరూ కూడా ఇల్లులు కూలగొట్టుకున్న వాళ్ళకి న్యాయం చేయాలి కానీ డబ్బులు ఎవరు తినలేదు. ఇప్పుడు ఎవరైతే కల్తీ రామచంద్రరావు ఉందో, ముత్తయ్య ఉందో, వీళ్ళందరూ మంచోళ్ళని పోలీసులు కావాలని అరెస్ట్ చేశారు అంటున్నారు. దాని గురించి మీరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు? మరి నిజంగా డబ్బులు నష్టపోయినామని మీరు కారణం ఏముందండి? ఇప్పుడు మేము నష్టపోయి ఉన్నాము. ఇప్పుడు తొలి వెలుగు రఘుకి 25 లక్షలు వాళ్ళు ఇచ్చారు, మేము ఇవ్వలేం కదా. ఇప్పుడు వాళ్ళు 25 లక్షలు ఇచ్చారు మా దగ్గర వసూలు చేసి. ఇప్పుడు మా వైపు రావాలంటే ఆయనకు ఒక కాస్త కూర్చొని డబ్బు ఇస్తేనే వస్తారు ఆయన. మరి మేము ఇవ్వలేము, ఇప్పటికే నష్టపోయాము. మరి ఇప్పటి వరకు మీరు మొన్న రీసెంట్ కూడా వచ్చారు, చాలా మంది వచ్చారు, మిమ్మల్ని ఎవరు పిలవలేదా? మరి మీరు కూడా బాధితులు కదా, రాండి మాట్లాడండి అని మిమ్మల్ని పిలవలేదా? మమ్మల్ని ఎవరు పిలవలేదు. తిరుగుతూనే ఉన్నాం, ఆ రోజు నుంచి తిరుగుతూనే ఉన్నాం. మేము కూలగొట్టిన కాడ నుంచి తిరుగుతూనే ఉన్నాం. కూలగొట్టిన కాడ నుంచి తిరుగుతూనే ఉన్నాం మేము. మమ్మల్ని ఎవ్వరు కానీ ఎవరు మమ్మల్ని పిలిచి పలకరించి మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవ్వరు లేరు. మేము తిరుగుతున్నాం, పనులు బంద్ చేసుకుని మేము పని చేసుకుంటేనే మా వెళ్ళి మేము 1,00,000 పైనే కట్టాం. 2019లోనే కట్టాం. మాకు ఒకసారి రేకులు తెచ్చుకోండి, పైపులు తెచ్చుకోండి అన్ని చెప్పారు, అన్ని తోలుకున్నాం. మళ్ళీ కూలోళ్ళం పెట్టి రేకులు వేసుకున్నాం, పని వాళ్ళని బట్టి. మేము ఒక్కలం అంటే వేయలేం కదా, ఎమ్మటిని వేసుకోవాలి, గంటలోనే వేసుకోవాలి అని చెప్తే మేము ఎవరికైనా లేని వాళ్ళకి ఏంటంటే ఏదైనా గూడు కోరుకుంటారు. ఎవరు ఏ మనిషి అయినా ఒక గూడు ఉండాలి, ప్రశాంతంగా అందుట్లో తిన్న బువ్వ తిని వంట బట్టి పడుకోవాలని చూస్తాం. అయితే వాళ్ళు ఎమ్మటినే వేయాలి, 10 నిమిషాల్లో వేయాలి, అర్ధ గంటలో వేయాలని అన్నారు. మేము అంతే. మరి ఇప్పుడు మేము ఒక్కళ్ళు వేయలేం కదా, ఇంటికి ఒక పురుషుడు ఉంటాడు, ఒక మనిషి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళందరూ వేయాలంటే కుదరదు అని మేము పనులను పెట్టి వేసుకున్న ఒక 10 నిమిషాలు అట్లా నిలబడ్డది అంతే. రేకులు నిలబడ్డాయి. ఎట్నుంచి వచ్చారు మొత్తం కూలగొట్టారు. అయితే మేము బతిమిలాడి వాళ్ళ కాళ్ళ మీద పడి, అధికారుల కాళ్ళ మీద పడి మేము కష్టపడి కొనుక్కున్నామండి. మేము వేసి ఆడ కొట్టిగా సేద తీర్చుకో మంచి దాకా కూర్చున్నాం అంతే. తెల్లారుజామునే వేసాం. వాళ్ళు అన్నారంటే మీరు వేసుకోవాలి, మేము చూపించినప్పుడే. ఏ సంవత్సరంలో అది? 2020 అనుకుంటా. టీఆర్ఎస్ పార్టీ 2023లో కూలగొట్టినప్పుడు
మీకు డ్యామేజ్ జరిగింది. జరిగింది. అప్పుడు అందరూ ఆ టైంలో మీరు అడ్డం తిరిగేసరికి మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఓపీడీఆర్ వాళ్ళు ఎల్లగొట్టారు. అవును. అయితే కూలగొట్టిన తర్వాత అంటే కూలగొడుతుంటే అటు నుంచి కూలగొట్టుకుంటూ వస్తుంటే మేము ఇప్పుడు కొన్న సొమ్ము అంతా పోతుంటే మా బాధ అనిపిస్తుంది కండి. మేము బతిలాడినాం, జేసీపీలకు ఎదురుగా పోలీసులు ఎదురుగా బతిలాడితే సరే వేసిన వాళ్ళంతా తీసుకునే దాకా ఓపిక పడతాం అని చెప్పి 10 నిమిషాలు టైం ఇస్తే మేము అందరం వేసిన అన్ని తీసేసి ఒక్కడ పెట్టి ఇక ఎక్కడ పెట్టాలో తెలియక వాళ్ళని అడిగితే మొత్తం వీళ్ళందరిని అడిగితే గుట్ట మీద పెట్టుకోండి, మీకు 2-3 రోజులు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మీరు ఏ రేకులు మళ్ళీ ఇక్కడ వేసుకోండి అని చెప్తే మేము అక్కడ నుంచి మళ్ళీ కిరాయి కట్టించుకొని మళ్ళీ ట్రాక్టర్లు అన్ని మాట్లాడుకొని అన్ని తీసిపోయి గుట్ట మీద వేసాం. గుట్ట మీద వేసి 3 రోజుల తర్వాత పోయినాక మేము చూపిస్తాం కదా, అక్కడ మేమే చూపించాం కదా, ఇక్కడ కూడా మేమే చూపిస్తాం కానీ అట్లే జరిపించుకుంటూ వచ్చారు. మా ఆశ ఏంటంటే మాకు ఇల్లు దొరికిద్ది. ఇల్లు మేమంతా కిరాయి కొన్నాం, ఇక్కడ మేమంతా పని చేసుకొని ఇక్కడ పొద్దాక ఇప్పుడు మమ్మల్ని ఏరే వాళ్ళు దొంగలు అనే కాడికి తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు కదా. మాకు లేదు. దొంగలు అన్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము చెప్పేది ఏంది, దొంగలు మేము కష్టపడి చెమటోర్చి కష్టపడి తినక నిద్ర లేని రోజులు గడిపి మేమంతా డబ్బు దాచుకొని కట్టాం. ఇప్పుడు లక్షలు పెట్టి కొనుక్కోలేము మేము. ఇప్పుడు ₹1,00,000 అంటే మేము ఎక్కడో తెచ్చి కడదాం కానీ 3 లక్షలు 4 లక్షలు కట్టే స్తోమత మాకు లేదు. ఇప్పుడు ఏదైనా ఒక పేదవాడి కళ ఏంటంటే ఒక తక్కువ ధరలో మాకు ఇల్లు వస్తుంది అని ఆశపడటం తప్పు కాదు కదా. మేము ఏదో దొంగ సొమ్ము ఆశపడట్లేదు, ఎవరో మాకు కోట్లు ఇవ్వాలి, కార్లు కొనియాలి అని మేము ఆలోచించట్లే కదా. ఇచ్చా అంటారు, అసలు మాకు రూపాయి బిల్ల కూడా ఇవ్వలేదు అని చెప్పి. ఇవన్నీ మాకేం అవసరం అన్నా? ఇప్పుడు మాకేం అవసరం? మేము పార్టీలలో తిరగాలనా, లేకపోతే మాకు పేరు రావాలనా, లేకపోతే యూట్యూబ్ లో మేము సెన్సేషన్ న్యూస్ మాది కావాలని కాదు కదా. మేము కష్టపడి ప్రతి రూపాయి కష్టపడి సంపాదించింది, ఎవరు తిన్నారో మాకు తెలియదు. ప్రతి రసీదులు ఉన్నాయి మా కాడ. ఈ రసీదులన్నీ కూడా ఈ అక్కడ ఉన్న సదుపాయాల కోసం ఇచ్చినవి తప్ప మేము ప్లాట్ల కోసం డబ్బులు తీసుకోలేదు అంటున్నారు. ఇప్పుడు సదుపాయాలు అసలు భూధన భూమి అంటే ఏందన్నా? భూధన భూమి అంటే పేదల భూమి, ₹1 కూడా తీసుకోకుండా ఇవ్వాలి కదా. మేము దాన్ని మెయింటైన్ చేయడానికి నీళ్ళకి వాటికని అనే బదులు అవి ఎట్లా అయితే వాడారు కదా తీసుకొని. ₹2,000 రసీదులే లక్షల్లో ఉంటాయి. ఒక్కరోజు నేను 84 ఏళ్ళు కట్టా. ఈ అమ్మాయి ద్వారాగా నేను 42 ఫ్లాట్లు కట్టించా. ఓకే, ఈ అమ్మాయి మంచిది, ఈ అల్లుడు మావిడ ఫ్రెండ్ అని పేదోళ్ళకని నేను కట్టించా. ఈ కల్తీ రామచంద్రని ఇంటికి పోయి నేను కలిసా. కలిస్తే అంటాను, మీరు అరవబోకుండా మీకు 2 ఫ్లాట్లు ఇస్తగాని వాళ్ళ నేత రాబోకుండా అంటాడు. ఓకే, అంటే మీకు ఆఫర్ కూడా చేశారు. ఆఫర్ చేసి అదేంటండి, పేదోళ్ళు లక్షలు అయితే కట్టలే. నా తరపుడు 42 పేర్లు అండి. మీడియా మిత్రులకి, పోలీస్ శాఖకి, రాజకీయ నాయకులు నేను చెప్పేది ఒకటే, సత్తుపల్లి నుంచి వచ్చారు, ఛార్జీలు, మంచినీళ్ళు, అన్నం లేదు, ఇవన్నీ ఎన్ని అప్లికేషన్లు ఇవ్వాలి. ఈ అమ్మాయి 2009 నుంచి పోరాటం చేస్తుంది. ఆడ ఏనుకూరేం గారిది, వాడిది అదే ఊరు ముద్దులపల్లి. ఈ టీం మొత్తం అక్కడిది. ఒక గుడిసేయటం, ఈడొక పార్టీ ఆఫీస్ అంటాం, ప్రతి సోమవారం డప్పులు కొట్టం, మంచినీళ్ళు కూడా ఎల్లగొట్టం, ఇక వస్తుంది రోడ్లు వేస్తాం, వాడు డబ్బులు కట్టించుకోనోడు అయితే ఈ రసీదులు ఎందుకు ఇచ్చిండు? నేను అడిగేది ఒకటి అధికారులను అడుగుతున్నా, పోలీస్ శాఖను అడుగుతున్నా, వాళ్ళని అడుగుతున్నా. 10 సార్లు కలిసా. 4 ఫ్లాట్లకు డబ్బులు ఇచ్చారు. డబ్బులు కట్టకపోతే డబ్బులు రికవరీ ఎందుకు ఇచ్చినావు? 4 ఫ్లాట్లకు కట్టితే మళ్ళీ పలానా రోజు ఇస్తానంటే ఇప్పుడు మేము బిజీగా ఉన్నాం, మేము ఇల్లు పేరు రాస్తాను అని కల్తీ రామచంద్ర కృష్ణ. దొంగలైతే నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చినావు? ఇల్లు ఎక్కువ 30,000 40,000 40,000గా 6 లక్షలు వస్తున్నాయిగా వీళ్ళ పేరు మీద. వీళ్ళకి రికవర్ చేసేద్దాం, అరిసే కుక్క కండేద్దాం. నేను 3వ కన్ను తెరిస్తే భూమి మీద తిరగవన్న రామచంద్ర, 3వ కన్ను తెరిస్తే భూమి మీద తిరగవన్న అంటే సాటుకు పిలిచి నీకు 2 ఫ్లాట్లు ఇస్తా, ఆధార్ కార్డులు ఆయనకి ఇచ్చిపో కృష్ణాకాన అరిసే కుక్క కండే. మరి ఇట్లా పక్కకు పిలిచి సెటిల్మెంట్లు చేసేటోళ్ళు ఇప్పుడు అమాయకులు, వాళ్ళని కావాలని పోలీసులు కిడ్నాప్ చేశారు, కావాలని పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పి కొంతమంది జర్నలిస్టులు, మొన్న ఖమ్మం వచ్చి రఘు గాని పృథ్వీరాజ్ గాని కొంతమంది జర్నలిస్టులు వచ్చి వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని డైరెక్ట్ మీరు ఎందుకు ఎదిరించలేకపోతున్నారు? ఎదిరించడానికి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ చెట్ల కింద చెప్తే లెక్కలేదు, దొంగలయ్యారు. ఆ అమ్మాయి సత్తుపల్లి ఈసారి వీక్ అయ్యి రాదమ్మా, ఛార్జీలు తెచ్చేది కాదు.
మళ్ళీ నువ్వు పిలిచినా రారమ్మా అని చెప్పా. అవును. పనులు కూడా లేవండి. నష్టపోయినప్పుడు మరి ఈ రసీదు ఫైనల్ లో నేను 84,000 కట్టా. రసీదు 42 పేర్లకి 40 అమ్మాయి 1000 లెక్క కట్టించుకోండి. 1000 లెక్క కాదు 2000 లెక్క. మళ్ళీ డిజిటల్ సంతకాలు. ఓకే. మళ్ళీ డిజిటల్ సంతకాలు అంటే నాది కాదు అనొచ్చు. డిజిటల్ సంతకాలే మళ్ళీ. నేను ఒక మీటింగ్ లో గల్లా పెట్టి అడిగా, ఈ అమ్మాయిని అడుగు, ఆ కాశీట్ లేదు, నువ్వు భూమి మీద తిరగకుండా చేస్తా మొత్తం నువ్వు అనుకుంటున్నావేమో అన్న. అడిగినా లేదు, ఆ కాశీట్ లేదు. నువ్వు ఒక్కడికి కండేసి కాదు, నువ్వు ఏదో చేసి కాదు. ఈ అమ్మాయి భర్త లేని అమ్మాయి, అల్లుడు కాళ్ళు పోయినాయి యాక్సిడెంట్. అవును. అసలు ఆ పింఛన్ డబ్బులతో తిరుగుతుంది. అలాంటి వాళ్ళకి అడుగు 2 లక్షలు తీసుకున్నారంట. తీసుకున్నాడు. మరి ఇప్పుడు చెబుతుంది నా తరపు వాళ్ళు ఎక్కువ డబ్బులు కట్టాలి, 40,000 50,000. 4 ప్లాట్లు రికవరీ ఇచ్చిను, కట్టంది ఎందుకు ఇచ్చిను? అవును. మరి నేను అడుగుతుంటే వీడు గట్టోడని నన్ను ఎంక్వైరీ చేసిండు, గట్టోడని ఎంక్వైరీ చేసిండు. నేను ఈ అమ్మాయితో అన్న డబ్బులు ఇడు 137 మందిని వాడి ఇంటికాడ చూసి తలకు బండి సావదంగటేశారని. నువ్వు మీడియా చెప్పుకో, పత్రిక చెప్పుకో. ఎవరు డబ్బులు కట్టిన వాళ్ళు దొంగలు అవుతున్నారు. వీళ్ళు మంచినీళ్ళు వచ్చేవాడు అన్నాడు. 5 రూపాయలు ఉన్నాయా? ఛార్జీలు ఉన్నాయా? ఛార్జీలు ఉన్నాయా? కొట్టే వాళ్ళు కూడా ఇది కూడా అవునా? అసలు ఈ సంఘం ఏంటి? ఈ సంఘం ఏంటి? నువ్వు పట్టా ఇచ్చే అధికారం ఏముంది? ఏదో ఎంఆర్ఓ ముద్ర వేయటం, స్టాంపు కొత్తటం, 6 లక్షలు కట్టినోడికి ఆ పట్టా ఇవ్వటం. ఆ ఎంఆర్ఓ ఎవరు? ఆ సంతకం ఎవరు? నాకు చూపి అని అడిగినా లేదు ఈ జయమ్మ గారిని అడుగు. సో మీరు గట్టిగా అడుగుతారు కాబట్టి నీకు 2 ప్లాట్లు 2 కాదు 3 అన్న ఊకినాయి. 3 వరకు ఏంటని ఆధార్ కార్డులు ఇచ్చిన. అట్లా కూడా జరిగింది. అసలు చూద్దాం, అది కూడా చూద్దాం. అవునవును. ఆ 3 ప్లాట్లను తెస్తే ఆ 3 ప్లాట్లు అమ్మి వీళ్ళకన్నా డబ్బులు ఇచ్చి తప్పైందని దండం పెట్టుకున్నాను. పేరున్నాడు నేను. Keep in touch. Please touch subscribe button.